ఘనమైన గొప్ప నామంలో మీ అందరినీ ప్రేమతో ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచుండగా మనము ఆలకించుటకు ధ్యానించుటకు చెవియొగ్గి గైకొనుటకు దేవుడు సహాయం చేయలాగున మనము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దామండి. మనము దేవుడిచ్చిన మంచి సమయంకై దేవునికి స్తోత్రము స్తుతి మహిమ కలుగును గాక. ఈరోజు ఫ్రెండ్షిప్ డే. మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. స్నేహితుల దినం శుభములు. దేవుడు నిజమైన స్నేహితునిగా యేసయ్య ఆయన మనకు తను తాను భూలోకంలో మరి ఆయన యొక్క బలియాగము చేసి ఆయన తన ప్రాణంను పెట్టువానికన్నా ఎక్కువగా ప్రేమించేవాడు మరొకడు లేడు. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినమందు దేవుడిచ్చిన వాక్య భాగము డేవిడ్స్ లాస్ట్ టెస్ట్, దావీదు యొక్క చివరి పరీక్ష. మనము ఈ యొక్క అంశము ధ్యానిస్తుండగా ప్రార్థన చేసుకొని దావీదు యొక్క జీవితంలో నుండి ఆయన అనుభవాలు మరి సాక్ష్యములు ప్రమాణాలు మనం నేర్చుకుందాం. తల్లోంచి ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. 2వ సమూయేలు 24వ అధ్యాయం నుండి మనం ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుడు మనకు సహాయము చేయుటకు మరి ప్రతి ఒక్కరిని సంధించుటకు ప్రార్థన. మౌనంగా ప్రభువా నాతో మాట్లాడండి, దావీదు యొక్క జీవితం ద్వారా నాతో మాట్లాడండి ప్రభువా, నన్ను వాక్యం చేత ప్రభువా పరిశోధించండి, నైనా దిద్దుబాటు చేయండి, సరిచేయండి దేవాన్ని. దేవుని సన్నిధిలో మనము వేడుకునే సమయము. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, కృపగల దేవా, మీకెంతో స్తోత్రము స్తుతి మహిమ ఘనత ప్రభావములు సమర్పిస్తున్నామయ్యా. 2025వ సంవత్సరము 8వ మాసము మొట్టమొదటి పునరుత్థాన దినమందు మీ సన్నిధిలో చేరుటకు ప్రభా మీ నామాన్ని మహిమపరుచుటకు కృపకై మీకెంతో స్తోత్రము స్తుతి మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. వాక్య ధ్యానంలో మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా సంపూర్ణంగా మీ ఆధీనంలోనికి మీ దాసుని సంఘ బిడ్డలందరినీ తీసుకోమని, వినగలిగే చెవిని గ్రహించగలిగే అయా హృదయం మాకు దయచేయమని ఆత్మ చెప్పుచుండగా చెవి గలవాడు వినుగాక అని సెలవిచ్చిన ప్రకారము ప్రతి ఒక్కరి తండ్రి హృదయంలో మీరు తెరవమని, నీ వాక్యము ప్రభా విని విశ్వసించి గైకొని వాక్య ప్రకారం నడుచుకుంటూ కృప దయచేయమని, అనేకులు ప్రభా ఎటువంటి పరిస్థితుల్లో నీ పరిశుద్ధ ఆలయంకి వచ్చిన ప్రతి ఒక్కరు మీరు సంధించమని, ప్రతి ఒక్కరిని మీరు తాకి ప్రభా నూతన పరచమని, మీ స్వరూపంలోనికి మార్చుకొని మన నిత్య జీవానికి వారసులుగా చేయమని వేడుకొనొచ్చు యేసుక్రీస్తు నామములో అతి వినయంగా వేడుకొనొచ్చు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము, 2 Samuel chapter 24. ఎవరైనా చెప్పగలరండి దావీదు యొక్క చివరి పరీక్ష ఏంటో? వాట్ ఈస్ డేవిడ్స్ లాస్ట్ టెస్ట్? అమ్మా 3 ఓకే కాదు. దావీదు యొక్క లాస్ట్ పరీక్ష ఏంటిది? దావీదు జీవితంలో చివరిగా దావీదు ఎదుర్కొన్న పరీక్ష ఏది? ఇక్కడ చెప్పగలరా స్త్రీలు ఎవరన్నా? అమ్మా కొంచెం గట్టిగా చెప్పండి. డేవిడ్స్ లాస్ట్ టెస్ట్ ఇక్కడ ఎవరైనా చెప్పగలరా స్త్రీలు? జనసంఖ్య. ఇక్కడ అమ్మగారు చెప్తాను కదా, జనములను లెక్కించుటకు కదా, ప్రజాసంఖ్య లేక జనముల సంఖ్య దాని గురించి ఉంటుంది. ఆ చివరి పరీక్ష కూడా దావీదు ఏ రీతిగా ఎదుర్కొన్నాడు, ఏ రీతిగా ఆ పరీక్ష ద్వారా గొప్ప మహిమ దేవునికి వచ్చిందో మనం వాక్యం ద్వారా గమనిద్దాం. 24వ అధ్యాయము 1వ వచనం. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదకు ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. ఇక్కడ మనం గమనిస్తే చూడండి, ఇంకొక మారు అగైన్ ద యాంగర్ ఆఫ్ ద లార్డ్ కిండిల్డ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది కదా. యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞాపించాడు. మనం ఇక్కడ గమనిస్తే జనసంఖ్యను లెక్కించుట గురించి మనం ఇక్కడ దేవుడు ఇశ్రాయేలుపై తన యొక్క కోపమును అంటే అగైన్ అని ఉంది. అంటే మనం 21వ అధ్యాయంలో గమనిస్తే
దేవుని యొక్క కోపం ఇశ్రాయేలు పైన వచ్చినందుకు 3 సంవత్సరాల కరువు అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. 21వ వచనంలో మనము అధ్యాయంలో గమనిస్తే చూడండి, ఫస్ట్ వర్స్. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతని బట్టియు నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను. ఆమేన్. అయితే ఇక్కడ మనం గమనిస్తుంటే ఇశ్రాయేలీయుల యొక్క హృదయములు మనం చూస్తుంటే దేవునికి విరోధంగా, దేవునికి వ్యతిరేకంగా, దేవుడు చేసిన కార్యములు అన్నీ కూడా చూసి కూడా వారు అవిశ్వాసముతో వారు దేవుని శోధించే వారిగా ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తుంటే యెహోవా కోపము ఎప్పుడైతే ఇశ్రాయేలు వారి మీద రగులుకొనగా ఆయన దావీదు నువ్వు వారి మీదకి ఆయన ప్రేరేపణ చేస్తాడు. అంటే జనసంఖ్య గురించి మనం ఇక్కడ వాక్యంలో గమనిస్తున్నాం. మరి ఇంకొక మాట కూడా మనము వాక్యంలో చూస్తున్నాం. ఇక్కడ దేవుడు ప్రేరేపించి దావీదును జనసంఖ్య చేయమని చెప్తుంటే మనము మొదటి దినవృత్తాంతములు ఫస్ట్ క్రానికల్స్ 21వ చాప్టర్ ఫస్ట్ వర్స్ 21. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, చాలా ఇక్కడ గమనిస్తుంటే ఈ రెండు కూడా ఒకటే సందర్భాలు, రెండు కూడా ఒకటే అంశములు. అయితే మనము 24th వర్స్ 2వ సమయంలో గమనిస్తే దేవుని కోపము ఇశ్రాయేలుపై రగులుకున్నప్పుడు ఆయన దావీదును ప్రేరేపణ చేస్తాడు అనే వాక్యంలో ఉంది. 21వ దినవృత్తాంతముల గ్రంథంలో తరువాత సాతాను ఇశ్రాయేలు మీదకి కదా ఆయన విరోధంగా లేచి ఇశ్రాయేలు లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. మరి ఇక్కడ ప్రశ్న ఏంటంటే, దేవుడు దావీదును శోధించాడా లేక సాతానుడు దావీదును శోధించాడా జనసంఖ్య చేయుటకు అని మనం గమనిస్తే ఆ ప్రశ్న రావచ్చు కదా. అయితే వాక్యంలో ఎప్పుడు కూడా మనం గమనిస్తే ఒక ఫార్ములా అండి, స్ట్రైట్ థంబ్ రూల్ గమనిస్తే దేవుడు ఎవరిని శోధించడు. గాడ్ విల్ నెవర్ టెంప్ట్ ఎనీబడి. దేవుడు ఎవరిని ఎప్పుడో దేవుడు శోధించాడు. శోధన వచ్చేది సాతాను ద్వారా. మనము పాపము చేయటకు, మనం పడగొట్టకు, అవిశ్వాసంలోనికి మనం దిగిపోయి పడిపోటకు అపవాది శోధిస్తాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు దేవుడు కీడు విషయమే శోధింపనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కోల్పబడిన వాడే శోధింపబడును. ఆమేన్. చూడండి, ఇక్కడ గమనిస్తే దేవుడు ఎవరిని ఆయన శోధింపడు. అయితే మనం ఇక్కడ గమనిస్తే మరి 24వ ఇక్కడ అధ్యాయంలో దావీదును దేవుడు ప్రేరేపించాడు ఉంది. అనగా మనము వాక్యంలో గమనిస్తే ఇశ్రాయేలు ఎప్పుడైతే దేవునికి విరోధంగా వారి హృదయాలు దేవునిలో నుంచి విరోధంగా తిప్పుకున్నారో అప్పుడు సాతానుడు దావీదు హృదయాన్ని ఆయన శోధించి, సరే నీవు జనసంఖ్య చెయ్యి, ఇశ్రాయేలుకు ఎంత బలం ఉందో, ఇశ్రాయేలులకు ఎంతమంది సైనికులు ఉన్నారో, ఎంత సైన్యం ఉందో, ఎంత కాల్బలం ఉందో, ఎంత రథములు ఉన్నాయో జనసంఖ్య చెయ్యి అని సాతానుడు దావీదును తన యొక్క బలము గురించి ఆయన శోధిస్తున్నప్పుడు, బట్ వాట్ గాడ్ డస్, దేవుడు చేసే పని ఏంటంటే దేవుడు పరిశోధిస్తాడు. సాతానుడు శోధిస్తే ఆ శోధనను దేవుడు అనుమతిస్తాడు. కారణం ఏంటంటే గాడ్ ఈజ్ ఎ సావరెన్ గాడ్. అనగా దేవుడు కదా ఆయన మనిషిని ఒక రోబోగా చేయలేదు, కానీ మనిషికి స్వచ్ఛతాన్ని దేవుడు అనుగ్రహించాడు. సాతానుడు శోధిస్తే దేవుడు పరిశోధించి ఆ శోధన ద్వారా దేవుడు మహిమను తెచ్చుకుంటాడు. మనం యోబు విషయంలో గమనిస్తే కదండి, యోబును శోధించడానికి సాతానుడు దేవుని దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. పర్మిషన్ తీసుకొని యోబును శోధించగా జరిగిన విషయం ఏంటంటే, ఆ శోధనలో యోబు ఎంతో నలిగిపోయాడు, తన సమస్తము కోల్పోయాడు. చివరికి తన ఆరోగ్యము కదా సమస్తము ఆయన కోల్పోయాడు. కానీ తరువాత దేవుడు సాతాను ఆ శోధనలో యోబు ఎంత కఠినంగా శిక్షించబడినను మనం గమనిస్తే చూడండి, యోబు గ్రంథము 19:23-10. యోబు గ్రంథం 23:10
10లో ఒక మాట ఉంటుంది. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఆమేన్. యోబు చెప్పిన సాక్ష్యం ఏంటిది? శోధింపబడిన మీదట నేను సువర్ణంగా మారిపోయేదను. ఇక్కడ కూడా మనము అదే ఫార్ములా మనం గమనిస్తూ ఉంటే, సాతానుడు శోధించుటకు, మన విశ్వాసాన్ని పరీక్షించుటకు, పడగొట్టకు వాడు ప్రయత్నిస్తూ ఉండగా యోబు జీవితంలో గమనించాం, నేను శోధన తట్టుకున్న తర్వాత నేను సువర్ణం వలె మారిపోతాను. అందుకే యాకోబు 1:12లో శోధన సహించువాడు ధన్యుడు, వాడు శోధనకు నిలిచిన వాడే. దయచేసి హెల్ప్ చేయడం ఇక్కడ వాక్యాలు. వాడు శోధనకు సహించిన వాడే, శోధన సహించువాడు ధన్యుడు, జీవ కిరీటము పొందుకొనను. శోధనలో మనము సహించాలి. ఈరోజు ఈ వాక్య భాగం మనకు ఎందుకు అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తాడు, అనేకులు అనేక విషయాల్లో శోధింపబడుతూ ఉన్నారు. సాతాను యొక్క వలలో పడి, లేక ఇంకొక మాట, మన స్వకీయ దురాశలతో మనం అడ్లుకోబడి, దురాశతో, అసహనంతో, కోపముతో, లేక ఇంకా అనేకమైన శరీర కార్యములతో మానవుడు శోధించబడుతూ ఉండగా, ఈరోజు ఈ వాక్య భాగము దావీదు యొక్క జీవితములో శోధనను ఏ రీతిగా ఆయన నిలిచాడు, శోధనను సహించినాడు, శోధనను జయించినాడు, దేవుని గొప్ప కృపను ఆయన పొందినాడు. సో సాక్షిగా అనేకులకు దావీదు విషయంలో మార్చబడింది. ఇక్కడ మనం వాక్యంలో గమనిస్తుంటే ముందుకు వెళ్దామండి. ఇంకా 24వ అధ్యాయంలో 2వ వచనం. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలందుకై దాను మొదలుకొని బెహెర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రములలో నీవు సంచారము చేసి వారిని లెక్కించమని ఆజ్ఞ ఇయ్యగా, అప్పుడు దావీదు హృదయంలో పుట్టిన ఆ యొక్క ప్రేరేపణ నిజమే కదా, నా ఇశ్రాయేలులో లేక యూదులు ఎంతమంది ఉన్నారో నేను లెక్కిస్తాను, నా కాల్బలము సైన్యము ఎంతనో, నా బలము ఎంతనో లెక్కిస్తాను అని మనసులో ప్రేరేపణ పుట్టినప్పుడు యోవాబును పిలిచి, సైన్యాధిపతిని పిలిచి, నీవు దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలు మొత్తం కూడా, యూదా అంతా కూడా తిరిగి నీవు లెక్కించు అని యోవాబుకు ఆజ్ఞాపిస్తాడు. 3వ వచనం. యోవాబు జనుల సంఖ్య ఎంతయున్ననో నా ఏలినవాడవును రాజువునగు నీవు బ్రతికియుండగానే దేవుడైన యెహోవా దాన్ని నూరంతలు ఎక్కువ చేయునుగాక. నా ఏలినవాడవును రాజువునగు నీకు ఈ కోరిక ఏల పుట్టెననెను. అయినను రాజు యోవాబునకును సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చి ఉండుట చేత యోవాబును పిలవంగానే జోవాబ్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. అతను కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి. జోవాబ్ గురించి మనము వాక్యంలో అనేక సాక్ష్యాలు వింటున్నాం. ఆయన దావీదుకు స్నేహితుడిగా ఉన్నాడు, దావీదుకు చాలా దగ్గర ఆయన వ్యక్తిగా, దావీదుకు బంధువు. యోవాబు చెప్పగలరండి ఎవరో దావీదుకు యోవాబుకు సంబంధము కదా, అల్లుడు కదా. అయితే ఆయన అధిపతి, సైన్యాధిపతి. ఇప్పుడు యోవాబు ఇంకా 2 తమ్ముళ్ళు ఉన్నారు. ఎవరు? 3 కుమారులు, ఆశయ్య ఇంకా అభిషేక్ కదా, 3 కదా. ఇప్పుడు మనం వాక్యంలో గమనిస్తుంటే యోవాబు తన తమ్ముళ్ళు అందరూ కూడా దావీదు యొక్క సైన్యమునకు, దావీదుకు సహాయం చేసేవారు. తన యొక్క సహోదరి యొక్క కుమారులు, అల్లుళ్ళు, మేనల్లుళ్ళు కదా. హల్లెలూయా. అయితే ఇక్కడ యోవాబు అంటున్నాడు, దావీదు నీకు పుట్టిన ఈ తలంపు మంచి తలంపు కాదు, దట్ ఈస్ రాంగ్. నీవు గొలియాతును ఎదుర్కొన్నప్పుడు ఏ బలం చూసుకున్నావయ్యా? గొలియాతును ఎదిరించినప్పుడు పరిగెట్టుకొని గొలియాతును పడిసెలతో చంపినావే, అప్పుడు ఎంత బలం ఉన్నది నీకు. ఇప్పుడు ఎందుకు ఈ చెడు ఆలోచన నీకు పుడుతున్నది? నీవు బ్రతికి ఉండగానే దేవుడు నీ సైన్యాన్ని 100 రెట్లు పెంచగలడు. మనం ఎప్పుడు కూడా సైన్య బలంతో జయించామా? నీకు ఎందుకు ఈ చెడు ఆలోచన కదా నీ హృదయంలో పుడుతున్నది అని యోవాబు దావీదును హెచ్చరిస్తాడు. అయినను దావీదు హృదయంలో ఉన్న కాఠిన్యము కాబట్టి గట్టిగా యోవాబుకు సైన్యాధిపతులకు ఆజ్ఞాపిస్తాడు, నువ్వు వెళ్ళి దాను మొదలుకొని బెర్షెబా వరకు సైన్యమును లెక్కించు. గమనిస్తే వాక్యంలో ఎన్నో ఆధారాలు కదండి. యుద్ధమునకు గుర్రములు సిద్ధంగా ఉన్నవి, కానీ చూడండి సామెతలు 21:31 త్వరగా వాక్య భాగంలో కొన్ని చూసుకుందాం మనము.
సామెతలు 21:31. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచునట్టు కద్దు గాని రక్షణ యెహోవా ఆధీనము. మళ్ళీ చదవమ్మా దయచేసి. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు గాని రక్షణ యెహోవా ఆధీనము. ఆమేన్. యుద్ధ దినమునకును గుర్రములు బలగములంతా కూడా ఆయతపరచుట కద్దు కానీ రక్షణ యెహోవాదే. చూడండి, ఇంకా ఎన్నో వాక్యాలు ఈరోజు మనం చదివిన 118వ కీర్తనలో నరులను కదండి మనుషుల నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. యుద్ధము, సైన్యము, బలగములు, రథములు ఏది కూడా రాజును యుద్ధములో జయము ఇవ్వలేవు. కేవలం యెహోవాయే జయమిచ్చేవాడు, ఆయన్నే జయమిచ్చేవాడు. ఇంకొక మాట చూడండి, కీర్తనలు 27వ వచనం. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము. కొందరు రథములు బట్టియు కొందరు గుర్రములు బట్టియు అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ఆమేన్. మనమైతే మన దేవుడైన యెహోవా నామం బట్టి, గుర్రములు కాదు, రథములు కాదు, కాలు బలం కాదు, కానీ యెహోవా నామం బట్టి. 33వ అధ్యాయము 17వ వచనము. కీర్తనలు 33:16-17. ఏ రాజును సేన బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కర రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. ఆమేన్. ఈ మాటలు మనము అండర్లైన్ చేసుకోవాలి కదండి, చాలా అవసరం, చాలా ప్రాముఖ్యమైన. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకున్నాడు. రక్షించిన గుర్రం అక్కర రాదు, దాని విశేష బలము చేత మనుషులు తప్పించబడరు. వారి ప్రాణము మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద ఉన్నది. యోవాబు ఇవన్నీ దావీదు జ్ఞాపకం చేశాడు. నీవే కదా ఇవన్నీ రాసినది, మరి ఎందుకు జనములను సైన్యమును లెక్కిస్తున్నావు అన్నప్పుడు దావీదు యొక్క హృదయ కాఠిన్యంతో ఆయన లెక్కించుడి అని చెప్పినప్పుడు వారు ఇశ్రాయేలు యొక్క కదండి ఆ యొక్క ఆ పట్టణంలో అన్నీ కూడా సంచరించి మన వాక్యములు గమనిస్తాం కదా. 9 months and 20 days, 9 మాసములు 20 రోజులు వారు ప్రయాణం చేసి లెక్క తీసుకొచ్చారు. చూడండి, కింద ఉంటుంది 24వ అధ్యాయము 2వ సమయంలో 24 8వ వర్షమా. ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి 9 నెలల 20 దినములు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించెను. ఇశ్రాయేలు వారిలో కత్తి దూయగల 8 లక్షల మంది యోధులుండిరి, యూదా వారిలో 5 లక్షల మంది ఉండిరి. చూడండి, ఇంకా మనం గమనిస్తే యోవాబు తన సైన్యం అంతా కూడా వెళ్ళి 9 మాసములు వారు తిరిగి జనసంఖ్య అంతా కూడా కత్తి దూసే వారందరూ యవనస్తులు, బలం గల వారు, సైన్యంలో చేరినవారు 8 లక్షల ఇశ్రాయేలు ఉంటే 5 లక్షలకు పైగా యూదా వారు ఉన్నారు. ఎప్పుడైతే ఆ జనసంఖ్య తీసుకొని యోవాబు దావీదు దగ్గరకు వస్తాడో, దావీదు ఆ జనసంఖ్యను చూసి ఆ యొక్క రిపోర్ట్స్ అన్ని కూడా దావీదుకు అందించబడతాయి. అవి చూసినప్పుడు దావీదు హృదయంలో చూడండి ఒక నేర భావం వస్తుంటుంది. నిజమే కదా, నేను చేసేది తప్పేమో, వాట్ ఐ డిడ్ వాస్ రాంగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుడి దృష్టికి ఏదో తప్పు జరిగి ఎక్కడో తేడా వచ్చింది. చూడండి 10వ వచనం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని. యెహోవా కరుణయుంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా, దావీదు యొక్క మనసు కొట్టుకొనగా అతడు చేసిన పని గొప్ప పాపమని దావీదు కనుగొని, నేను ఎంత అవివేకమైన పని చేస్తుంది, యెహోవా నా దేవా నన్ను కరుణించుము, నీ దాసుడైన నా పాపము నా దోషము పరిహరించుమయ్యా అని దావీదు తన హృదయంలో యెహోవాతో ఆయన మొర విన్నపం చేస్తూ ఉన్నాడు.
చూడండి, దేవుని యొక్క హృదయ అనుసారుడైన దావీదు ఆ పాపము జరిగిందని తెలుసుకున్న వెంటనే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం. మరి జనసంఖ్య చేయుట తప్ప? అది వాక్యంలో ఉంది కదండి, జనసంఖ్య చేయొచ్చు, కానీ ధర్మశాస్త్రం ప్రకారము జనసంఖ్య చేయుటప్పుడు ఒక నియమం ఉన్నది, ఒక క్రమం ఉన్నదని వాక్యంలో చూడండి. నిర్గమకాండము, బుక్ ఆఫ్ ఎక్సోడస్, నిర్గమకాండము 30వ అధ్యాయము, నిర్గమకాండము 30వ అధ్యాయము 12వ వచనం. ఇజ్రాయేలును లెక్కింపవలెను, వారు లెక్కింపబడు వేలకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రమ ధనము నిచ్చుకొనవలెను. అలాగు చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులు పుట్టదు. ఆమేన్. చూడండి, ఇక్కడ స్పష్టంగా ఉంది. చూడండి, ఇశ్రాయేలును లెక్కింపవలను, వారు లెక్కింపడు వేలకు ప్రతి వాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రియ ధనము ఇచ్చుకొనవలను. ప్రాణ పరిక్రియ ధనం అంటే ఎప్పుడైతే జనసంఖ్య చేస్తారో అప్పుడు ధర్మశాస్త్రం ప్రకారము ప్రతి వ్యక్తికి దేవుడు ప్రాణము, జీవము, ఊపిరి దేవుడు నిలిపాడు కాబట్టి ప్రాణ పరిక్రియ ధనము ఇచ్చుకున్న దేవునికి అర్పణ చెల్లించవలను అని ధర్మశాస్త్రం ప్రకారం ఉన్నది. అయితే వీళ్ళు 9 మాసములు యోవాబు జనమును లెక్కిస్తూ కదా ఉండగా దావీదుకు ఈ తలంపు రాలేదు. దావీదు ఈ యొక్క క్రమము ఉన్నది కదా, ఈ యొక్క ప్రాణమునకు పరిక్రియ ధనము ఇవ్వాల్సి ఉంది కదా అని కూడా రాలేదు. ఇంకొక మాట మనం గమనిస్తే, జనసంఖ్య చేయడం తప్పు కాదు, కానీ జనసంఖ్య చేయనప్పుడు అక్కడ జరిగిన గొప్ప పాపం ఏంటంటే యెహోవా మీద నుండి దావీదు యొక్క కనుదృష్టి మరలి తన జనుల పైన, తన బలగం పైన, తన యొక్క సైన్యంపై దావీదు మళ్ళించుకున్నాడు. జనముల సంఖ్య ఎప్పుడు చేస్తామంటే, ఎప్పుడైతే కదండి నా బలము, నా ఆధారము, నా యొక్క విజయము యెహోవాయే అని మరచి యెహోవా దగ్గర నుండి మనసు మారిపోతున్నాడు. ఇర్మియా 17వ అధ్యాయము 5వ వచనం చూద్దామా? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. ఆమేన్. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆస్పదముగా చేసుకొని యెహోవా మీద నుండి తన హృదయమును ఏదండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. ఇక్కడ జరిగిన సమస్య అదే. జనములను లెక్కించుటకు అవసరం ఏంటండి? దేవుడు ఏ యుద్ధంలో ఫిలిస్తీన్లు కానీ అమాలేకులు కానీ ఎన్నో విజయాలు దేవుడు అనుగ్రహించాడు. ఎప్పుడైనా సైన్యమును లెక్కించి వారు యుద్ధానికి వెళ్ళారా? వెళ్ళలేదు. ఎప్పుడైనా సైన్యమును లెక్కించి వారు గొప్ప గొప్ప జయాలు పొందారో? చేయలేదు. కానీ ఇక్కడ దావీదు యొక్క బలగము, తన యొక్క సైన్య బలము చూసుకుంటకు ఆ తప్పుడు ఆలోచన కాబట్టి ఆ పాపము విషయంలో ఇక్కడ దావీదు పశ్చాత్తాపడుతున్నాడు. మనము వాక్యంలో గమనిస్తే ఎప్పుడైతే దావీదు హృదయంలో పశ్చాత్తాపము ఇక్కడ చేసిన తప్పు అని ఆలోచన వచ్చి దేవుని సన్నిధిలో మనవి చేసుకుంటాడో ఆ ఉదయకాలమే దేవుడు చూడండి గాతుడు అక్కడికి ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒక దానిని నీవు కోరుకొన్న ఎడల నేను అది నీ మీదికి రప్పించేదను. కావున గాదు దావీదునొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పను, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షేమము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశము అందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానిని నేను ఇయ్యవలసి ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పాను. ఇక్కడ గమనిస్తే 3 అంశాలు కదండి. గాదు వస్తాడు, దీర్ఘదర్శి కదా. ఆ టైంలో ఉన్న దేవుని ప్రవక్త వచ్చి దావీదు, యెహోవా దేవుడు దావీదు దగ్గరికి ఆయన పంపినప్పుడు వచ్చి 3 విషయాల గురించి ఇస్తాడు. ఆయన సరే, నీ చేసిన తప్పు, నువ్వు చేసినది అపరాధము, యెహోవా దృష్టికి దోషము కాదు. కాబట్టి దేవుడు సెలవిచ్చింది ఏమనగా ఈ 3 విషయాల్లో ఏ పనిష్మెంట్ నీకు కావాలో నీవే కోరుకో.
మొదటి పనిష్మెంట్ అయితే 7 సంవత్సరాల కరువు, 7 years ఆఫ్ ఫ్యామిన్ అండ్ డ్రాట్. అప్పటికే 3 సంవత్సరాల కరువుతో ఇశ్రాయేలు ఎంతో బాధలో ఉన్నారు. 7 సంవత్సరాల కరువు లేక 3 నెలల శత్రువు చేత తరంబడటం. శత్రువు 3 నెలలు తరం చూడగా నువ్వు పారిపోవాలి, నిల్వ లేకుండా పారిపోయే పరిస్థితి. మూడవది తెగులు. అప్పుడు దావీదు యొక్క హృదయం మనం గమనిస్తే దావీదు చెప్పిన మాట ఏంటంటే, ఈ యొక్క కరువు కానీ లేక ఈ యొక్క అన్యుల మనుషుల చేతిలో పోవటం కానీ నాకు వద్దయ్యా, నేను యెహోవా దేవుడి చేతిలోనే పోవటం నాకు మేలు. ఆయన కృప వాత్సల్యం గల దేవుడు, ఆయన చేతిలో పోవట. చూడండి ఇక్కడ ఈ వాక్యం ఉంటుంది 14వ వచనం, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులలో నేను ఉన్నాను, యెహోవా బహు గలవాడు కనుక మనుషుల చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదును గాక. చూడండి దావీదు యొక్క హృదయం, యెహోవా చేతిలో పడుట మేలు. ఆయన కఠినముగా శిక్షిస్తాడు కానీ తన కృపను, తన వాత్సల్యం మన నుంచి దూరం చేయడు. దేవుడు శిక్షిస్తూనే మన దోషములను పరిహారం చేయబడు కదండి. వాక్యంలో ఉంది, శిక్షిస్తూనే ప్రతి ఉదయం దేవుని కోపము మన మీద వస్తుంది, కానీ శిక్షిస్తూనే మనను భరిస్తూనే మన పాపములు పరిహారం చేయబడు. హల్లెలూయా. ఈరోజు అందుకే దావీదు దేవుని చేతిలో పడుట మేలు అని ఆయన తలంచుకోడు. అప్పుడు నెక్స్ట్ జరిగిందంటే ఒక్క దినం చూడండి 15వ వచనం, అందుకు ఇజ్రాయేలీలు మీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాని నుండి మృతి నొందిరి. చూడండి ఇక్కడ గమనిస్తే సరే, మూడవ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, 3 దినముల తెగులు ఇశ్రాయేలు మీదకి రప్పిస్తాను. అయితే ఆ మూడవ యొక్క కీడుకు ఆ యొక్క కాన్సిక్వెన్స్కు దావీదు ఒప్పుకున్నాడు. ఒక్క దినమందే, ఓన్లీ 1 డే, దాను మొదలుకొని బేర్షెబా వరకు యెహోవా దేవుని తెగులు వచ్చినప్పుడు యెహోవా దూత 70,000 మందిని కదండి, 70,000 మంది ఒక్క దినమందే సంహరించబడ్డారు. 70,000 పీపుల్ ఒక్క 1 డే. అయితే ఇక్కడ ఇక ఆ తెగులు సాయంకాలము సమాజ ఆ యొక్క కూటమి వేళ వరకు 70,000 మంది. 16వ వచనంలో ఇక యెరూషలేము మీదికి యెహోవా దూత తన చేయి చాపినప్పుడు చూడండి 16వ వచనం, అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపమొంది, అంతే చాలును నీ చెయ్యి తీయుమని జనులను నాశనము చేయ దూతకు ఆజ్ఞ ఇచ్చెను. చూడండి అక్కడ గమనిస్తే ఎక్కడైతే పశ్చాత్తాపం ఉందో, ప్రార్థన జరిగిందో, అక్కడ దేవుడు 3 దినముల తెగులు అని చెప్పాడు. అంటే 3 దినములు అంటే దినములకు 70,000 కదండి, ఎంతో కదా, 2,10,000 మంది చనిపోవాలి. యెరూషలేము దగ్గరికి వచ్చినప్పుడు యెరూషలేములో మనం గమనిస్తే దావీదు ఉన్నాడు. పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధిలో దావీదు ఉన్నాడు. 70,000 మంది చనిపోయారు. కారణం ఏంటంటే మనము గమనించవచ్చు, యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులుకున్నది. అనగా వారు అవిశ్వాసంతో ఉన్నారేమో, దేవునికి కోపం తెప్పించు వారిగా ఆ 70,000 మంది ఉన్నారేమో. దేవుడు కదా వారిని శిక్షించాడు. యెరూషలేము దగ్గరికి వచ్చినప్పుడు యెరూషలేము జనులను, దావీదును సంహరించే ఆ సమయంలో వచ్చినప్పుడు దూతకు యెహోవా ఆజ్ఞాపిస్తాడు, నీ చెయ్యిని తీయమని జనులను నాశనము చేయ ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చాడు. యెహోవా దూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళెము దగ్గర ఉండగా. చూడండి ఇక్కడ దేవుడు ఆపేశాడు. అనగా దేవుని కనికరములు మనం గమనిస్తే దేవుడు ఆయన ప్రేమిస్తూనే ఆయన ప్రేమ కొరడాతో శిక్షిస్తాడు, కానీ తన వాత్సల్యంను మన నుంచి ఆయన దూరము ఎంత మాత్రము చేయడు. అందుకే మనం గమనిస్తే పేతురు మరియు యూదా ఇస్కరియోతు యొక్క జీవితాల్లో మనం గమనిస్తే ఇద్దరు కూడా పాపం చేశారు. ఇద్దరు కూడా దేవునికి విరోధంగా, నాకు ఎవరో ఆయనకు తెలియదని పేతురు తను శపించుకున్నాడు. కానీ దేవుని చేతిలో పడి పశ్చాత్తాపం కోరినప్పుడు వాత్సల్యం గల దేవుడు
పేతురును ఒక నాయకునిగా సంఘానికి ఈ బండపై నా సంఘమును కట్టుదలనే విశ్వాసిగా నిలబెట్టాడు. ఇస్కరియోతు యూదా గమనిస్తే దేవుని దగ్గరికి వెళ్ళకుండా తన వాత్సల్యం వల్ల దేవుని దగ్గర తన హృదయం కుమరించకుండా దేవునికి విరుద్ధంగా ఆయన వెళ్ళిపోయాడు. ఉరి పోసుకొని చనిపోయాడు. చూడండి, వాత్సల్యం గల దేవుని చేతిలో పడుట మీరు నిజమే, అపరాధం జరిగింది, మన ద్వారా తప్పు జరిగింది. చేయవలసిన పని ఏంటంటే ఇక జరిగిపోయిన ఆ తప్పును మనం ఏమి చేయలేము. జరిగిపోయిన పాపమును ఆ యొక్క నష్టమును మన ద్వారా జరిగిన అది ఏమి చేయలేము. కానీ దేవుని సన్నిధిలో కృప కొరకు వాత్సల్యము నిమిత్తము పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు క్షమించే దేవుడు, తిరిగి కట్టే దేవుడు, తిరిగి ఆయన మనల్ని లేవనెత్తే దేవుడు, తన స్వరూపంలోనికి మార్చగల దేవుడు. ఇర్మియా 18వ అధ్యాయంలో వాక్యంలో మనం గమనిస్తే కుమ్మరి వాని చేతిలో నుంచి విడిపోయిన మట్టిగా నా జనులు ఉన్నారు. అంటే దేవుని చేతిలో నుంచి పడిపోయిన వారంగా ఉన్నాము. కానీ ఆ పడిపోయిన మనను దేవుడు తిరిగి తీసి తిరిగి మెత్తని ముద్దతో ఆయన తనకి ఇష్టమైన పాత్రగా చేయటకు దేవుడు చేయలేడా? చదువుకుంటే హోంవర్క్ ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం తప్పకుండా చేయగలడు ఆ పరమ కుమ్మరి. కాబట్టి దేవుని వాత్సల్యం కింద ఎందుకు దావీదు వచ్చాడో మనము కూడా ఆ వాత్సల్యం కింద ఆయన కృప కొరకు మనం ఎప్పుడూ పరిగెట్టాలి. రన్ టు గాడ్ ఆల్వేస్. ఏ సమయంలో, ఎంత తప్పులో, ఎంత అపరాధంలో దేవుడు క్షమించలేని పాపం ఏది కూడా లేదు. దేవుడు కదా ఆయన నిన్ను లేవనెత్త లేని పరిస్థితి ఏది కూడా లేదు. గడిచిన వారంలో పేపర్ చదువుతుంటే న్యూస్ పేపర్ కదండి, స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, ఐఐటి స్టూడెంట్స్ ఆత్మహత్యలు కదా చేస్తున్నారు, సూసైడ్ చేస్తున్నారు. దాదాపు ఒక 4-5 ఆ న్యూస్ అవి పేపర్లో చూస్తారు. ఎందుకండి? కరుణించే దేవుడు వారికి ఇంకా ఇంకా తెలియదు భవిష్యత్తు ఏమవుతుందో. ఈ ప్రెషర్, ఈ టెన్షన్ తట్టుకోలేక కదా ఇంట్లోనేమో ఐఐటి రావాలి, జేఈ రావాలి, ఎంసెట్ రావాలి, నీట్ రావాలి, ఆ ప్రెషర్, ఫ్రెండ్స్ దగ్గర ప్రెషర్, ఇవన్నీ కూడా తట్టుకోలేక ఆ చిన్న మనసులో తట్టుకోలేక ఆత్మహత్య. కారణం ఏంటండి? దేవుడు చేయలేదు ఏది లేదమ్మా. దేవుడు మనల్ని లేవనెత్తాడు. జీవితంలో కేవలము నీట్, ఐఐటి, జేఈ ఈ మాత్రమే కాదు. దేవుడు గొప్ప జీవితము, దేవుడు బంగారు భవిష్యత్తు దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఎటువంటి టెన్షన్కు స్టూడెంట్స్ కానీ పెద్దవారు కానీ అప్పుల సమస్యలు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు ఏవి కూడా మనల్ని ఏమీ చేయలేము. కాబట్టి దేవుని సన్నిధిలో మనం అర్పించుకో. సమస్తము దేవుడు నీ కొరకు తారుమారు చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ గమనిస్తే ఆ యొక్క మరణ దూత ఆగిపోయాడు అరవణ కళ్ళెం దగ్గర. చూడండి, నెక్స్ట్ వర్స్ చూడమ్మా. దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగు ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడను నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి? నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. ఆ దినము గాదు దావీదు వద్దకు వచ్చి, నీవు పోయి యోబీసీయుడైన అరౌనా యొక్క కళ్ళెములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా, గమనిస్తుంటే దావీదు చూడండి, దావీదు తన యొక్క పశ్చాత్తాపమైన హృదయము ఇక్కడ మనము గమనిస్తున్నాం. చూడండి, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడను నేనే, నేను గొర్రెల వంటి వీరేమి చేసిరి? నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. చూడండి, దావీదు యొక్క మనసు, దేవుని హృదయానుసారుని మనసు ఈ రీతిగా ఉంటుంది. దేవా, నేను తప్పు చేశానయ్యా, పాపము నేను చేశానయ్యా, నా ఇంటి వారు చేశారయ్యా, నా తండ్రి ఇంటి వారు పాపం చేశారు, మమ్మల్ని తండ్రిని శిక్షించయ్యా, వారిని క్షమించుతాను. మరి మీరు చదువుతుండగా మనకు జ్ఞాపకం రావాలి కదండి, శిలువపై యేసయ్య పలికిన మాట, తండ్రి మీరేమి చేయించున్నారు ఎదురు కనుక వీరిని. చూడండి, దేవుని హృదయానుసారుని మనసు, ప్రభా నన్ను ప్రభా నేను తప్పు చేశానయ్యా, దట్ ఈస్ మై ఫాల్ట్, నా తప్పు, నా కుటుంబం తప్పు, నా తండ్రి తప్పయ్యా, వీరిని క్షమించయ్యా, నన్ను శిక్షించయ్యా. ఎప్పుడన్నా అటువంటి ప్రార్థన మనము చేస్తామండి? ఎప్పుడు కూడా ఈ జరిగిన విషయంలో నాదే తప్పు ఉంది, వాటి తప్పు ఉంది, వాట్ ఈస్ మైండ్, వాట్ ఈస్ దేర్ కదా. దేవుడు కోరే హృదయము, దేవుడు కోరే
పశ్చాత్తాపము ఇదండి. దేవా నన్ను, అందుకే 51వ కీర్తనలు కూడా దావీదు మొదటిసారి పరీక్ష కదా, ఆ యొక్క శోధనలోనికి ఆయన వెళ్ళినప్పుడు 51వ ఒక కీర్తనలో చక్కని ఆ యొక్క ప్రార్థన, దేవా గర్భంలో పిండంగా ఉన్నప్పుడే నా తల్లినను పాపంలోనే కదండి, పాపంతోనే నేను జీవించదయ్యా, కానీ నన్ను క్షమించండి తండ్రి, నన్ను పరిహరించవా, నిమ్ము కన్నా తెల్లగా హిస్సోపుతో నా పాపములు కట్టు ప్రక్షాళన చేయవా. ఇక్కడ ఆ విషయం మనం ఇక్కడ గమనిస్తున్నాం కదండి. అయితే దేవుడు చెప్పిన ఆ యొక్క మాట కాదు, తిరిగి వచ్చి ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీవు అరవణ కళ్ళం దగ్గర ఒక బలిపీఠం కట్టించమని అతనితో యెహోవాకు బలిపీఠం కట్టించి. అక్కడ మనకి సమయం లేదంటే ముందుకు వెళ్తాం ఫాస్ట్గా. అయితే అరవణ ఎప్పుడైతే రాజు సేవకులను చూస్తాడో అప్పుడు బలి కదా, అక్కడ బలి అర్పణ కావాల్సింది స్థలం కావాలి కదా, బలిపీఠము మనం కట్టడానికి. తర్వాత కట్టెలు కావాలి. మూడవది ఏం కావాలండి? స్థలము కావాలి, బలిపీఠమునకు కట్టెలు కావాలి. మూడవది బలి పశువు కూడా కావాలి కదా. అయితే అరుణ అంటాడు, అయ్యా నీవు ఇంత గొప్ప కార్యం చేస్తున్నావు, మరణం కాకుండా దేశాన్ని రక్షిస్తున్నావు కాబట్టి అంత కూడా ఉచితంగా తీసుకో అయ్యా. ఈ స్థలము తీసుకో, ఈ కర్రలు తీసుకో, బలి పశువు తీసుకో, యెహోవాకు బలి అర్పించు, అంత నీకు ఫ్రీగా ఇస్తుందని తీసుకో అయ్యా అని అరుణ దావీదుతో అన్నప్పుడు అక్కడ దావీదు ఒక మంచి మాట చూడండి. మనము నెక్స్ట్ వర్స్ లో గమనిస్తే రాజు ఇక్కడ మనము 23 రాజా ఇవన్నీ అరౌనా అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి, నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించునుగాక అని రాజుతో అనగా, రాజు నేను అలాగు తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళెమును ఎడ్లను 10 తులములను వెండికి కొనెను. చూడండి అక్కడ దావీదు అరౌనా అంటాడు కదా, అయ్యా ఇంత మంచి పని నువ్వు చేస్తున్నావు, తీసుకో అంత ఉచితంగా అన్నప్పుడు దావీదు చెప్పిన మాట ఏంటంటే, నా దేవుడైన యెహోవాకు నేను చూడండి వెల ఇచ్చి నేను నీ యొక్క వెల ఇయ్యక ఏమియో నా దేవునికి బలిగా నేను అర్పించను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ పే ద ప్రైస్, దేవుని వెంబడించుటకు, దేవునికి సాక్షిగా మనం జీవించుటకు కదండి వెల ఇవ్వాలి. రక్షణ ఉచితము, కానీ క్రైస్తవ జీవితంలో వెల చెల్లించవలసినది. చాలాసార్లు దేవుని మందిరంలో దేవునికి కదా మనము కానుక అర్పించే సమయంలో ఆలోచించాలి, ఫ్రీగా వచ్చినవి దేవునికి అర్పించకండి, ఆయన స్వీకరించడు. మీకు వెల లేనివి, మీ దృష్టిలో ఉచితంగా వచ్చినవి, మీకు అవసరం లేనివి దేవునికి అవసరం అండి. మలాకి దాంట్లో కదా గ్రంథంలో మనం గమనిస్తే కుంటివి గుడ్డివి అవన్నీ కూడా మీరు దేవునికి ఇస్తా ఉన్నారు, ఇవి మీ అధిపతికి ఇస్తే ఆయన స్వీకరిస్తాడా కదా. మీకు అవసరము లేనివి దేవునికి అర్పించకండి. వెల ఇచ్చి వాట్ ఎవర్ దేవునికి ఇచ్చే విషయాలు కదా మనకు విలువైనవి, ప్రశస్తమైనవి, దేవుడు కోరేటివి విలువైనవి, నీ హృదయానికి ప్రశస్తమైనవి. ఎందుకంటే నీ హృదయం కన్నా నీకు ప్రశస్తమైన అయిన వాటికన్నా దేవుడు శ్రేష్ఠుడు. అందుకే ఆయన నీకు ఒక్కనొక్క నీ కుమారుడు నీవు ప్రేమించి ఇస్సాకును నాకు బలిగా అర్పిస్తావా? హేబేలు శ్రేష్టమైన అయిన అర్పణ దేవునికి అర్పించాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవునికి అర్పించేవి శ్రేష్టమైన మనం వెల ఇచ్చి వాటిని కొనాలి. పుట్టిగా ఫ్రీగా ఎవరో ఇస్తే అవి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఇచ్చేస్తుంది కాదండి, కానీ దేవునికి వెల ఇచ్చి దేవుని సన్నిధిలో. అందుకే మనము పోయిన వారంలో గమనిస్తే సంఘము మనది చిన్న సంఘమే కదండి, ఎక్కువ మంది ఎంప్లాయీస్, ఎక్కువ సంఘానికి మనకి ఏమి కానుకలు ఆఫరింగ్స్ ఏమి రావు కదా. అయినను పోయినసారి FMBతో, అంతకుముందు విశ్వవాణితో, అంతకుముందు ఇంకే మనకు అస్సాంలో మిషనరీస్, యూపీలో మిషనరీస్, మహారాష్ట్రలో 2 మిషనరీస్, 4 మిషనరీ యొక్క ఆర్ఫన్ పిల్లలు, ఇంకా విశ్వవాణి ద్వారా 3 మిషనరీస్, ఇంతమందికి దాదాపు ప్రతి నెల 40,000 ఖర్చు సంఘమునకు వచ్చే ప్రతి నెల ఆఫరింగ్ చెప్పగలరు అకౌంట్స్ వాళ్ళు.
2000 3000 కన్నా ఎక్కువ రాదు. ప్రతి మంత్ మనము ఇంత కమిట్మెంట్ చేసుకుంటున్నాం అంటే మనము దేవుని సన్నిధిలో వెల ఇచ్చి దేవుని కొరకు మనం కష్టపడాలి. ఎవరో వచ్చి సాయం చేయరండి. మేము మాత్రం దేవుని సేవిస్తాము, ఎవరో బయట నుంచి వచ్చి మాకు సాయం చేస్తారు. తప్పది. నీ విశ్వాసి నీవు మోకరించి ప్రార్థించి దేవుని క్షేమము, దేవుని సమస్తం పొందుకొని, ఆత్మీయ మేలు ఇక్కడ పొందుకొని, దేవునికి నీ హృదయంతో పాటు నీ ఆత్మను కూడా మనము అర్పించాం. కారణం ఏంటంటే ఎక్కడ నీ ధనం ఉండునో అక్కడ నీ దేవుని సన్నిధిలో ఎన్నో మేలు పొందుతాను. దేవుని కదా సన్నిధిలో ఎన్నో ప్రార్థన అవస్థలు కదా, అక్కర్లు నీకు, నీ కుటుంబానికి, నీ ఉద్యోగంలో సమస్తము దేవుడు దీవిస్తూ కదా దీవిస్తుండగా ఉచితంగా దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా సమస్తం తెలుసయ్యా అని ఖాళీ కదా హస్తాలతో, ఖాళీ హృదయాలతో, ఖాళీ కదా మనము చేతులతో వస్తే తెలుసు దేవుడికి కదా. మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తామో వారికి కదా ఎంతో ఖర్చు పెడతాం, ఎన్నెన్నో చేస్తాం. మన దేవుని సన్నిధి రాగానే విసిరితనము చేతులు. కానీ ఇక్కడ దావీదు యొక్క హృదయం దేవుని హృదయానుసారుడు. నేను వెళ్ళలేనిది ఏది కూడా దేవునికి అర్పించదు. అది నాకు దూరం అవును కాక వెళ్ళ ఇచ్చి కొంటాను. ఐ విల్ పే ద ప్రైస్. ఈరోజు మన జీవితాల్లో వెళ్ళ ఇస్తాం దేవుని సన్నిధిలో, వెళ్ళ ఇచ్చి దేవునికి అర్పిద్దాం. ఆ రీతిగా చేసినప్పుడు చూడండి దేవుడు ఆ యొక్క దావీదు యొక్క బలిని అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయెను. ఆమేన్, ఆమేన్. ఎక్కడైతే బలి అర్పణ జరిగిందో రెండు విషయాలు. ముందుగా దావీదు పశ్చాత్తాపంతో దేవునికి అర్పించుకున్నాడు. దేవా నన్ను క్షమించడయ్యా, తప్పు జరిగింది, అపరాధము జరిగింది, నా ద్వారానే పాపము జరిగింది, క్షమించండి అన్నాడు. రెండవది ఎక్కడైతే వెల చెల్లించాడో హృదయము అనే కదండి ఆ యొక్క ముందు హృదయంలో బలి అర్పణ జరిగింది, తర్వాత వెల ఇచ్చి కొన్నాడు, బలి అర్పించాడో అక్కడ మనం గమనిస్తే అక్కడ తెగులు ఆగిపోయింది. ఇంకా మనం వాక్యంలో గమనిస్తే అరౌన్న కళ్ళెము అది మొరియా పర్వతంపై ఉందండి. అరౌన్న కళ్ళెం అంటే మొరియా పర్వతంపై, అక్కడే ఇస్సాకు యొక్క బలి అర్పణ జరిగింది. అక్కడే మనము చరిత్రలో ఇంకా ముందుకు మనం వెళ్తే అరౌన్న కళ్ళెము దగ్గరే సొలొమోను మందిరము కట్టబడింది. అంటే ఎక్కడ పశ్చాత్తాపం ఉందో, ఎక్కడ బలి అర్పణ ఉందో, ఎక్కడ కదా ఎక్కడ దేవునితో దేవుని హృదయ అనుసరమైన కార్యం ఉందో అక్కడ మందిరం కట్టబడుతుంది. మరి మన హృదయం అనే మందిరము కట్టబడాలి అంటే ముందుగా పాప క్షమాపణ కావాలి. మనలో ప్రతి పాపము, ప్రతి దోషము ప్రతిరోజు మన హృదయంలో దేవునితో కదండి ప్రక్షాళన చేసుకోవాలి. ప్రతిరోజు కూడా రిపెంటెన్స్ ఒకరోజు కాదు, ప్రతిరోజు పశ్చాత్తాపంతో దేవుని నా హృదయాన్ని పరీక్షించము, పరిశోధించము, నీకు ఆయస్కరకరమైన మార్గం ఉందేమో చూడము. తర్వాత దేవుడు రక్షణ ఇచ్చాక నన్ను వెంబడించే కోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడిపో. తన సిలువను ఎత్తుకొనక నన్ను వెంబడించుకున్నా కదా వాడు నాకు పాత్రుడు కాడు. సిలువలో త్యాగం ఉన్నది, అర్పణ ఉన్నది, బలియాగం ఉన్నది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా అరౌన కళ్ళెము దగ్గర ఒక అనుభవము, ఆ కళ్ళెము దగ్గరికి వచ్చినప్పుడు మన వాక్యంలో మనము గమనిస్తామండి. మత్తయి సువార్త 3:12 కళ్ళెము దగ్గర జరిగే కార్యము ఏదండి? ఏమవుతుంది? కళ్ళెము కాడ గోధుమలు పొట్టు వేరైపోతాయి. కళ్ళెము దగ్గర గింజ నిలబడుతుంది, పొట్టు కదండి. మత్తయి సువార్త 3:12 ఆయన చేతిలో ఉన్నది. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను. బాగా శుభ్రం చేస్తున్నాడు. మనలో ఉన్న పొట్టు అంతా, మనలో ఉన్న
మనలో ఉన్న అవిశ్వాసం అంతా, మనలో పాపం అంతా కూడా ఆయన క్షమించుటకు ఆరని అగ్నితో ఆ పొట్టంతా కాల్చేటకు ఆ గింజను కొట్టులోనికి ఆయన చేర్చుటకు దేవుడు సిద్ధంగా ఉండగా అందరం లేచినపడదాం. అందరం లేచినపడి, దేవా నీవు ఇచ్చిన వాక్యంపై నీకు స్తోత్రమయ్యా. ఈ వాక్యం ద్వారా ప్రభు మేము జీవించిన కృప దయచేయండి. దావీదు యొక్క చివరి పరీక్షలో, దావీదు గెలిచి ఆ పరీక్షలో నిలబడి జయించి యెహోవా మందిరము కట్టబడే స్థలముగా దేవుడు బలి అర్పణ జరిగించాడు. ఈరోజు మన జీవితాల్లో పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ఎదుర్కొంటున్నామా? మరి దేవుని సన్నిధిలో వెల ఇచ్చి దేవుని సన్నిధిలో నిలబడుతున్నామా? దేవుని కొరకు, ఆయన సేవ కొరకు, ఆయన స్వార్థ కొరకు, ఆయన పని జరుగుటకు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అరౌన్న కళ్ళెము అనుభవము గుండా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కళ్ళెము దగ్గర అక్కడ మందిరం కట్టబడింది. అక్కడ ఇస్సాకు బలియాగము జరిగింది. అదే మొరియా పర్వతంపై సొలొమోను మందిరం కట్టబడింది. అదే మొరియా పర్వతంపై కల్వరగిరి యేసయ్య బలి అర్పణ కూడా జరిగిందండి. ఈరోజు బలి అర్పణకు సిద్ధంగా ఉన్నావా? నీ హృదయం అనే రోమీలకు 12లో సజీవ యాగముగా నీ హృదయం దేవునికి అర్పించుటకు, పాపమును ఒప్పుకుంటకు, నీ హృదయం ఒక మందిరంగా కట్టబట్టకు నీవు సిద్ధంగా ఉన్నావా? దేవుడు మనతో మాట్లాడుతుండగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, విడిచిన సమయంకై, వాక్యంకై, పరిశుద్ధాత్మదేవ నడిపింపుకై మీకు ఎంతో స్తోత్రమయ్యా. నిజమే తండ్రి, దావీదు చివరి పరీక్షలో దావీదు నిలబెట్టారు. దావీదు జయం